హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న దమ్మకెత్త విపాసన మెడిటేషన్ సెంటర్లో అకామిడేషన్ వివరాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. సో ఈ మెడిటేషన్ సెంటర్లో 10 డేస్ మెడిటేషన్ కోర్స్ అవుతుంటుంది కదా. సో వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే వీళ్ళ దగ్గర అకామిడేషన్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మనకి చూసినట్లయితే బయట నుంచి ఇలా ఉంటాయి రూమ్స్. ఈ అకామిడేషన్కి మనం ఏమీ పే చేయవసరం లేదు, ఫ్రీ. అలాగే భోజనం కూడా మనకి ఫ్రీగానే పెడతారు. 10 రోజులు మనం ఈ రూమ్లో ఉండి మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మెడిటేషన్ హాల్స్ ఉంటాయి, మనం రెస్ట్ తీసుకునేది రూమ్లో ఉంటాం అనమాట. సో ఈ రూమ్ లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూడండి. లోపల ఇది మనకి ఆశ్రమ నియమాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక పక్కన చూసినట్లయితే బెడ్ ఎలా ఉంటుంది. ఇక్కడ సిమెంట్తో చేసిన బెడ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. దానిపైన ఒక పరుపు, అలాగే బ్లాంకెట్స్, పిల్లో అన్నీ ఇస్తారు. అలాగే ఫ్యాన్ కూడా ఉంటుంది. ఈ రూమ్ ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి, లగేజ్ పెట్టుకోవడానికి పక్కన మనకి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మనకు ఒక చైర్ కూడా ఉంటుంది. ఇక్కడ నియమాలన్నీ కూడా ఇక పైన ఉంటుంది చూడండి. సో ఇది ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్కి ఇచ్చేదనమాట, సింగిల్ రూము. అలాగే కొత్త స్టూడెంట్స్కి ఏంటంటే ఇద్దరిద్దరు ఉండేలాగా ఇస్తారనమాట. ఇక లోపల టాయిలెట్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. వెస్ట్రన్ ఉంటాయి, ఇండియన్ ఉంటాయి. అలాగే మనకి అంటే కొంతమందికి నీ పెయిన్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ టఫ్ ఉంటుంది కాబట్టి, కష్టం అవుతుంది కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటాయి. అలాగే లోపల మనకి మొత్తం మిర్రరు అంతా, వాష్ బేసిన్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరిద్దరికి కలిపి ఉంటుంది బెడ్. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ ఏంటంటే సింగిల్ రూమ్ ఇస్తారనమాట. ఇక 10 రోజులు మనం ఈ రూమ్లో ఉండి రెస్ట్ తీసుకొని, అలాగే మెడిటేషన్ హాల్, దమ్మ హాల్ ఉంటుంది, అక్కడ మనం మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విపాసన మెడిటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు 1-2 వీడియోలో చెప్పాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు అడగచ్చు. సో ఇది ఇక్కడ మెడిటేషన్ హాల్లో అకామిడేషన్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.